హలో అండి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సంతోషి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఈ వీడియోలో డీమార్ట్కి వెళ్ళి షాపింగ్ అయితే కొంచెం చేసుకున్నాను. అయితే నేను ఏం షాపింగ్ చేశాను, ఏం కొన్నాను అనేది వీడియోలో అయితే చూపిస్తాను. నేనైతే యూజువల్గా డీమార్ట్కి షాపింగ్కి అయితే వెళ్ళనండి. నేను డీమార్ట్ అయితే ప్రిఫర్ చేయను ఎక్కువ. అది ఎందుకు అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే యాజ్ యూజువల్గా ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. మార్నింగ్ రొటీన్ వీడియో అయితే తీయలేదు. ఈరోజు కాస్త లేట్గా లేవడం వల్ల ఇంకా ఆఫీస్కి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయి ఆఫీస్కి అయితే వచ్చేసాను. కొంచెం వర్క్ ఉంటే చేసుకుంటున్నాను. అయితే ఇంకా అలాగా ఆలోచిస్తున్నాను అనమాట, ఏ టైప్ ఆఫ్ జార్స్ అయితే కొనాలి ఏంటి అనేది. నేను ఆల్రెడీ అమెజాన్లోన ఫ్లిప్కార్ట్లోన కూడా సర్చ్ చేశాను. గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, మనము ఎయిర్ కంటైనర్స్ లాంటివి ఏవైనా పప్పులు కానీ ఇప్పుడు జీడిపప్పు అలాంటివి స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అవి ఏంటంటే నార్మల్గా బాక్సెస్లో కానీ పెడుతూ ఉంటే పురుగులు పట్టేస్తున్నాయి అనమాట. సో వాటికంటూ కొంచెం ఎక్స్ట్రా బాక్సెస్ ఇంకా కావాలి, ఆ గ్లాస్ జార్స్ లాంటివి. అయితే నేను ఆల్రెడీ అమెజాన్లోనే ఫ్లిప్కార్ట్లో కూడా ఒకసారి సర్చ్ చేసి చూసాను. ఎందుకంటే కొంచెం ఏమైనా తక్కువ రేట్కి వస్తాయేమో, ఆఫర్ ఏమైనా ఉంటే అని చెప్పి. కానీ ఆన్లైన్లో కూడా ఆఫర్ ఏం లేదు, ఎక్కువ కాస్టే కనిపించాయి. ఇంకొకసారి డీమార్ట్కి వెళ్ళి చూద్దామని చెప్పేసి ఇంకా డీమార్ట్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఈరోజు ఈవినింగ్ కాస్త ఆఫీస్ అవ్వగానే వెంటనే స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే డీమార్ట్కి వెళ్తే అక్కడ చాలా రష్గా ఉంటుంది కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళడం లేట్ అవుతుంది. ఇంటి దగ్గరలో కూడా డీమార్ట్ ఒకటి ఉంది, కానీ ఇల్లు దాటేసి కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. మళ్ళీ ఇక్కడైతే నేను వెళ్ళే దారిలోనే కొనుక్కొని అలా వెళ్ళిపోవచ్చు. ఇక్కడున్న డీమార్ట్ అయితే ఇది డాబా గార్డెన్స్లో ఉంటుందన్నమాట. అయితే నేను ఇంకా స్కూటీ అయితే పార్క్ చేసుకొని డీమార్ట్కి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కువగా డీమార్ట్కి వెళ్ళాను కదా, నాకు క్యారీ చేస్తారు కదా అక్కడ, మనము ఏవైతే తీసుకుంటామో బ్యాగ్స్ అవి కూడా లోపలికి తీసుకెళ్ళాలని నాకు తెలీదు. లేదంటే తీసుకెళ్ళేదాన్ని, లేదంటే మనం ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి కొనాలి కదా. ఎప్పుడు మర్చిపోతాను, అంటే ఎక్కువగా మనం రాము కాబట్టి అంతగా గుర్తుండదు. చాలామంది చేతుల్లో చూసాను అనమాట బ్యాగ్స్. అయ్యో నేను తెచ్చుకుంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఎనీవే లోపలికి అయితే వచ్చేసాను. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత చాలా రష్గా ఉంది. ఇంకా 1.5 hour టైం అయితే పట్టేసింది నాకు. ఎందుకంటే నేను ఆ క్యారీ బ్యాగ్ లాంటిది ఏం తీసుకురాలేదు. ఇంకొకటి అందరూ బ్యాగ్స్ ఉన్నాయి కదా గ్రీన్ కలరు, ఆ బ్యాగ్ కూడా నేను పట్టుకోకుండా డైరెక్ట్ 3rd floorకి అయితే వెళ్ళిపోయాను, కిచెన్ వేర్ సెక్షన్కి. ఇంకా అక్కడైతే ఎక్కడ కూడా లేవు. మళ్ళీ ఆ బ్యాగ్ కావాలంటే మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి రావాల్సిందే. ఇంకా మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి మళ్ళీ ఆ బ్యాగ్ తీసుకొని లిఫ్ట్లో ఎక్కి మళ్ళీ పైకి వెళ్ళేసరికి చాలా టైం పట్టేసింది. ఇంకా వెళ్ళేటప్పుడు అన్నీ ఒకసారి చూసుకొని వెళ్తున్నాను. నేను పర్సనల్గా డీమార్ట్ ఎందుకు ప్రిఫర్ చేయను అని చెప్తున్నానంటే, డీమార్ట్లో మనకి క్వాలిటీ అంతగా బాగోదన్నమాట. ఇప్పుడు మనము డైలీగా యూస్ చేస్తాం కదా ఇంట్లో వంటకు కానీ, పప్పులు కానీ, ఆవాలు, జీలకర్ర, కందిపప్పు, పెసరపప్పు, పంచదార, క్వాలిటీ అనేది అంత ఫస్ట్ క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ అయితే మనకి డీమార్ట్ ప్రొవైడ్ చేయదు. నేనైతే ఎవ్రీ డే యూజ్ చేసే ఐటమ్స్ కానీ అవి కూడా కార్పొరేట్ స్టోర్ ఒకటి ఉంటుంది, స్టీల్ ప్లాంట్ది. అక్కడైతే మేము తీసుకుంటాము. అక్కడ క్వాలిటీ నెంబర్ 1 ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే మనకి ఆ ఫుడ్ క్వాలిటీ అనేది అంత బాగా అనిపించేది అనమాట. అందుకనే నేను డీమార్ట్ అయితే ప్రిఫర్ చేయను. ఇంకా మనకి ఆఫర్స్లో బిస్కెట్ ప్యాకెట్స్ కానీ, ఇంకా గులాబ్ జామ్ ప్యాకెట్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటివి తీసుకోవడానికి కొంచెం ప్రిఫర్ చేస్తాను. కానీ వాటి కోసమే స్పెసిఫిక్గా డీమార్ట్కి రావాలి అంటే వాటితో పాటు ఇంకా ఎక్స్ట్రా వేరే ఐటమ్స్ కూడా యాడ్ అయిపోతాయి. అంటే మనం లిస్ట్లో రాసుకొని వచ్చే ఐటమ్స్ కంటే కూడా ఇంకా వేరే ఐటమ్స్, అదర్ ఐటమ్స్ ఎక్స్ట్రా కొనాలి ఉంటుంది. అదే మనము నార్మల్గా ఏ రేషన్ షాప్కో వెళ్ళి ఒక లిస్ట్ పట్టుకొని వెళ్తే అక్కడ మనం ఏవైతే రాసుకొని వెళ్తామో అవి మాత్రమే తెచ్చుకుంటాము. కానీ డీమార్ట్కి వస్తే అలా కాదు. ఇక్కడ ఉన్న కలర్ఫుల్ ఐటమ్స్ అన్నీ చూసి అన్నీ మనం కార్ట్లో వేసేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇది ఒక నెంబర్ 2 పాయింట్ అనమాట. నేను డీమార్ట్ ప్రిఫర్ చేయకపోవడానికి రీజన్ అయితే ఇది. మన బిల్లు కూడా చాలా వాచిపోతుంది ఇంకా అలాంటి టైంలో.
ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్నీ ఉంటాయి, బట్టలు అన్నీ దొరుకుతాయి మనకి. కానీ నాకు అంత టాప్ నాచ్ క్వాలిటీగా అనిపించదు. ఇంకా మనము కిచెన్ వేర్ కానీ అవి కూడా కుక్వేర్ సెక్షన్ కానీ మనము మంచి బ్రాండెడ్వి తీసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే ఈ ఫ్లవర్స్ చూసారా, నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. ఇంట్లో హోమ్ డెకోర్ కింద యూస్ చేయొచ్చు. తీసుకుందాం అనిపించింది కానీ మాకు డెకోర్ పెట్టుకోవడానికి కరెక్ట్ ప్లేసెస్ లేవు. అండ్ ఇంకొకటి మేము ఉండే ప్లేస్లో ఎక్కువగా ధూళి వచ్చేస్తుంది. అందుకని ఇంకా తీసుకున్న మెయింటైన్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. కానీ రీజనబుల్గా అనిపించింది అనమాట. ఇంకా నేను వేటి కోసం అయితే చూసానో ఆ సెషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఈ జాస్తేనమాట నాకు కావాలి. ఈ జార్స్ అయితే తీసుకున్నాను. పెద్దవి ఒక 3, చిన్నవి ఒక 3. పెద్దవి 99 రూపీస్, చిన్నవేమో 79 రూపీస్. పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు నాకు. పెద్దవి కొంచెం ఎక్కువ, మళ్ళీ మనకి లీటర్ పడుతుంది కదా. ఫోన్లే నాకు ఇంకా 2 మోడల్స్ కావాలి కాబట్టి ఇంకా నాకు తీసుకోక తప్పలేదు. కానీ రేట్ కొంచెం మారిస్తే బాగుంది అనిపించింది. అట్లీస్ట్ చిన్నది ఒక 59 రూపీస్ పెట్టినా బాగుండేది. ఇక్కడ 59 రూపీస్వి ఉన్నాయి, కానీ వాటి క్యాప్స్ చూసారా అంత బాగాలేవన్నమాట. అంటే ప్లాస్టిక్తో వచ్చింది. ఇవి చూసారా, ఇవి స్టీల్తో వచ్చాయన్నమాట. సో అందుకనే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నది. ఇంకా నేను ఇక్కడ జ్యూస్లు ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం గ్లాసెస్లో వేసి ఇస్తాం కదా, ఆ గ్లాసెస్ కూడా చాలా మటుకు తోముతున్నప్పుడు కడుగుతున్నప్పుడు జారిపోయి విరిగిపోయాయి అనమాట. ఇంకా వచ్చే వాళ్ళకి అంత వేసి ఇవ్వడానికి గ్లాసెస్ అయిపోయాయి ఇంట్లోన. అయితే ఈ గ్లాస్ మొత్తం ఈ సెట్ అంతా తీసుకున్నాను. ఇది 99 రూపీస్ అయితే పడింది. బాగుంది. రిమైనింగ్ అన్నీ కూడా మంచి మోడల్స్ అయితే ఉన్నాయి, కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది. అందుకనే ఇది సరిపోతుంది కదా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. అయితే ఇది తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, గ్లాస్ బాటిల్స్ అన్నీ పోయినా సరే ఇంకా చాలా ఉన్నాయి. అవి పైన అటక మీద పెట్టేసామన్నమాట. ఇంకా కొన్న తర్వాత అనవసరంగా కొన్నామే అని ఫీలింగ్ అయితే వచ్చింది. సరేలే, ఎందుకైనా ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి ఇంకా అలా అనుకున్నాను అనమాట. ఇంకా నేనైతే నాకు కావాల్సినవన్నీ తీసుకొని ఇంకా బిల్లింగ్ సెక్షన్కి అయితే వచ్చేసాను. నాకైతే నేను ఏం కావాలో అవి మాత్రమే తీసుకున్నానండి. ఎందుకంటే నాకు ముందే నేను డిసైడ్ అయ్యి వెళ్ళిపోతానమాట. ఇంకా ఎక్కువ అయితే నా దగ్గర అంత అమౌంట్ ఉండదు, మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాలని చెప్పేసి ఏం కావాలో అవే తీసుకున్నాను. 572 రూపీస్ అయితే అయ్యింది నాకు. చాలా తక్కువే అనిపించింది నాకైతే. ఇంకా ఆన్లైన్లో చూస్తే ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట కాస్ట్. ఇంకా నేను బ్యాగ్ తీసుకెళ్ళలేదని చెప్పాను కదా, ఈ క్లాత్ బ్యాగ్ అయితే అక్కడ తీసుకున్నాను అనమాట. 18 రూపీస్ ఎంతో పడింది. ఇంకా ఈ గ్లాస్ బాటిల్స్ తీసుకెళ్ళాలి అంటే కంపల్సరీగా బ్యాగ్ ఉండాలి, లేకపోతే అసలు తీసుకెళ్ళడానికి అవ్వదు. ఇంక ఈ బ్యాగ్లో తీసుకొని ఆ స్కూటీ ముందున ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాను ఇంటికి. నేను ముందు కూడా చాలా ఎక్కువ జార్స్ కొన్నాను ఇక్కడ నుండే. నేను తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్తాను. అలాంటప్పుడు చాలా స్లోగా కూడా వెళ్తాను. ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి కొనుక్కున్న తర్వాత మనం నీట్గా తీసుకెళ్ళకపోతే అవి పగిలిపోతే చాలా బాధ అనిపిస్తుంది. అది మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసినా వచ్చేటప్పుడు బాగానే అనిపిస్తాయి, కానీ ఎక్కడో దగ్గర ఏవో క్రాక్స్ ఉంటాయి. అందుకే ఇలాంటివి నేనే చాలా జాగ్రత్తగా ఇక్కడే కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. మెయిన్లీ డీమార్ట్లో నేను ప్రిఫర్ చేసేవి అయితే ఇలాంటివే ప్రిఫర్ చేస్తాను. కొంచెం బాగా వస్తాయి, ఆఫర్లో కూడా బాగా దొరుకుతాయి. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ లైటింగ్స్ అవి చూసారా, కెమెరాలో అయితే మంచిగా రిఫ్లెక్షన్ అది వచ్చి భలే పడుతుంది. ఇంకా నాకు ఇది అలా వీడియో తీసుకోవాలనిపించింది. చాలా బాగా అనిపిస్తుంది చూడ్డానికి. ఇంకా ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ కలర్తో లైటింగ్స్ అవి పెట్టారనమాట. మనకి వెళ్ళిన రూట్ అంతా కూడా ఉన్నాయి. ఈ హైవే అంతా కూడా చూడడానికి భలే కలర్ఫుల్గా ఉంది. ఇంకా అలాగా ఆలోచించుకుంటూ వెళ్తున్నాను. కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మా అమ్మ అక్కకి చూపిస్తే అన్నారు ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవాల్సింది అని చెప్పేసి. ఎందుకంటే నేను చాలా తక్కువ తీసుకున్నాను. మళ్ళీ తర్వాత అంటే ఇంకా సరిపోకపోతే మళ్ళీ నెక్స్ట్ తీసుకుందాంలే అనుకున్నాను, కానీ మళ్ళీ నెక్స్ట్ వస్తామా చెప్పండి, వెళ్ళేటప్పుడే తీసేసుకోవాల్సిందిలే అనుకున్నాను. సరేలే, మళ్ళీ ఇంకెప్పుడైనా
వచ్చేటప్పుడు ఒకసారి కొనుక్కొని అలా వెళ్ళిపోతే సరిపోతుంది అని చెప్పేసి ఉన్నవి సరిపెట్టుకుందాం అందాక అనుకున్నాను. ఇంకా వెళ్ళే దారిలో కొంచెం కాయగూరలు మార్కెట్ ఉంటుంది కదా, నెక్స్ట్ డేకి ఏం కాయగూరలు లేవు ఇంట్లో, ఏమైనా తీసుకుందాం అని చెప్పి ఆగాను. బరబటి అయితే చాలా తాజాగా ఉంది, ఇంకొక కేజీ బరబటి అయితే తీసుకుంటున్నాను. ఇంకా నేను వెళ్ళేటప్పుడు ఏమైనా కాయగూరలు కొనేసుకుంటే నెక్స్ట్ డేకి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇంకా బాగా వెంటనే తీసి మనము కూరలు ఏవైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లేదంటే అంత ఎర్లీ మార్నింగ్ ఏం వండుకోవాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది నాకైతే. ఎప్పుడు పప్పులే పెట్టేస్తాను ఇంకేం కూర దొరకకపోతే. ఇంకా బెండకాయలు కూడా బాగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇంకా బెండకాయలు కూడా 1 కేజీ లాగా తీసుకుందాం అనుకున్నాను. కానీ చూడడానికి ఇంత ఫ్రెష్గా ఉన్నా ఒక్కొక్క దగ్గర కాళ్ళు అయితే ముదిరిపోయాయన్నమాట. ఎందుకో నాకు నమ్మాలనిపించలేదు. అందుకని ప్రతి ఒక్కటి కూడా ఇంకా చిక్కుకొని తీసుకున్నాను. చాలా టైం పట్టేసింది. మనకి కొంచెం లేతగా ఉన్నవి తెలిసిపోతాయి, అలాంటప్పుడు మనం అన్నీ కూడా చెక్కాల్సిన అవసరం ఉండదు. ఇంకా బెండకాయలు కాయగూరలు కావాల్సినవి కొనుక్కున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ కూడా కొనుక్కొని ఇంటికి వెళ్తున్నాను. నార్మల్గా అయితే నేను ఒక్కసారిగా ఒక 3-4 వెరైటీస్ కాయగూరలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కాకపోతే అవి కాస్త వాడిపోతాయి అన్నమాట. మనం ఏ రోజు తీసుకున్నవి ఆ నెక్స్ట్ డే వండుకుంటేనే కొంచెం బాగుంటాయి తినడానికి కూడా. ఇంకా అలా 3-4 టైమ్స్ నేను రోజు కూడా ఇలా ట్రావెల్ చేస్తాను కదా, నాకు ఇలా ఒక్కొక్కటి కొనుక్కోవడం ఈజీగానే ఉంటుంది. లేదు అదే పనిగా కొనుక్కోవడానికి మార్కెట్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే అవ్వదు. ఒక్కసారిగా కొని తెచ్చేసుకుంటారనమాట. నేను అప్పుడు అలానే చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఎలానో ఇక్కడ నుండే ట్రావెల్ చేస్తున్నాను కదా అని చెప్పి ఒక 1-2 వెరైటీస్ అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా ముందు అవి పెట్టేశాను కదా, ఇంక ఇవి ఎక్కడ పెట్టాలో తెలియక డిక్కీలో అయితే పట్టేశాయి. ఇంకా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అమ్మకి అక్కకి చూపించాను, ఇదిగోండి చాస్ తీసుకొచ్చానని చెప్పి. ఎందుకంటే చాలా ఇబ్బంది అయిపోతుంది స్టోరేజ్కి, ఉన్ను సరిపోలేదన్నమాట. నార్మల్గా ప్లాస్టిక్ వాడడం మానేసామన్నమాట ఇంట్లో. ప్లాస్టిక్ జార్స్ అన్నీ కూడా పైన ఒక పెద్ద డబ్బా తీసుకొని అందులో పడేసి పైన పెట్టేసాము. ఎందుకంటే ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అంటున్నారని. ఇంక అప్పటి నుండి కూడా ఈ గ్లాస్ జార్సే తీసుకుంటున్నాము. అందుకనే ఇంక ఇవే తీసుకొని మనం అయిపోయిన తర్వాత ఒక 2-3 అలా కొనుక్కుంటూ ఉంటే అవే ఎక్కువ అవుతూ ఉంటాయి. లేదంటే ఆ ప్లాస్టిక్కే అలా అలవాటు అయిపోతుంది అనమాట. అవే కొంటున్నాము, అవే యూజ్ చేస్తున్నాము. ఇంకా 4 జార్స్ అయితే తీసుకున్నాను. పెద్దవి ఒక 3, చిన్నవి ఒక 2 తీసుకున్నాను. ప్రస్తుతానికైతే ఇందులో స్టోర్ చేస్తున్నాము. ఇంకా సరిపోకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం అయితే వెళ్ళాలి, తప్పదు. ఇంకా అలా కాసేపు మేడ మీదకి వెళ్ళి అలా రిలాక్స్ అయ్యానమాట. కొంచెం ఎక్కువ టైం అయిపోయింది కదా, ఇంటికి వచ్చేసరికి తినేసి కాసేపు అలా మేడ మీదకి వచ్చాను. చాలా డేస్ అయిపోయింది. అలాగా కాసేపు అమ్మ అక్కతో మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేశాను. ఇంకా ఈ రోజుతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్